ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని బంగాళాఖాతం బెంబేలెత్తించేస్తోంది. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, తుఫానులు, వాయుగుండాలు ఇటు ఇబ్బందులకు గురిచేస్తోంది అన్నదాతను. ఈ నేపథ్యంలో ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ టెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి 3 రోజుల పాటు, అవును ఇంకొక 2 రోజులకు సంబంధించి కూడా వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమతో పాటు ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్రకు సంబంధించి భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తిరుపతి, అన్నమయ్య, పశ్చిమ గోదావరి, అంబేద్కర్, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే సముద్రానికి సంబంధించి అంటే మత్స్యకారులకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అల్పపీడనం ఇప్పుడు తీరాన్ని తాకబోతోంది. ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇవన్నీ కూడా మాటల్లో కాదు మ్యాటర్లో, మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తుంది RTV. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి నేను మ్యాప్ సాయంతో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చుది బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణం ఉందో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తే కనుక ఇదిగో అల్పపీడనం. ఈ అల్పపీడనానికి తోడు మరొక అల్పపీడనం మనకి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ దగ్గర కనిపిస్తోంది. ఈ డైరెక్షన్ చూస్తూ ఉంటే కనుక కాస్త మన వైపు వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటికి దీనికి సంబంధించి మనకి ఇంకా క్లారిటీ లేదని చెప్పుకోవాలి. ఒకవేళ దగ్గరకు వస్తే కనుక మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. అంతకన్నా ముందు ప్రస్తుతానికైతే మాత్రం ఇదిగో ఇదే ఇటు తెలుగు రాష్ట్రాలను మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను బెంబేలెత్తిస్తున్న అల్పపీడనం. ఈ అల్పపీడనం ఇటు చెన్నై తీరాన్ని తాకే అవకాశం ఉంది. డైరెక్షన్ మీరు చూడొచ్చు, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇదిగోండి ఇలా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న సందర్భానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఇది ఎందుకు పశ్చిమ వాయు దిశగా కదులుతుందంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని చోట్ల ఇక్కడ అంటే ఉత్తరం వైపు నుంచి దాదాపుగా మనకు అందుతున్న సమాచారం మీరు చూస్తే ఈ ఉత్తరం వైపు నుంచి వచ్చే గాలులు కావచ్చు, లేకపోతే ఈశాన్యం వైపు నుంచి వస్తున్న గాలులు కావచ్చు, లేకపోతే తూర్పు వైపు నుంచి బలమైన గాలులు వస్తున్నాయి. ఈ గాలులు కాస్త ఇటువైపు నెట్టుతున్న పరిస్థితి, అంటే పశ్చిమ వాయువు దశగా కదులుతున్న సినారియో అయితే మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు తమిళనాడు మీద దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతోంది. ఇటు తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద దీని ఇంపాక్ట్ ఉండబోతోంది. ఎందుకు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఉండబోతుంది అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇకాస నేను జూమ్ చేస్తాను సో దట్ మనకి ఇంకా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎస్ హియర్ ఇట్ ఈస్ మీరు చూడొచ్చు. నేను మీకు ఒకసారి మీరే చూడొచ్చు దీని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందనేది. దీని రేడియస్ మీరు చూడండి, దీని పరిధి మీకు అర్థమైపోతుంది. ఇప్పటికే శ్రీలంక మీద ఇంపాక్ట్ ఉన్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెన్నై అంటే తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒకసారి మీరు చూస్తే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం వరకు దీని రేడియస్ మనకి కనిపిస్తోంది. సో ఈసారి వచ్చే ఈ అల్పపీడనం మాత్రం ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందంటే కూడా చర్చ జరుగుతోంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందా లేదా, లేకపోతే అల్పపీడనంగానే ఉంటుందా, లేకపోతే తీవ్ర అల్పపీడనంగా మారుతుందా, దాంతోపాటు వాయుగుండంగా మారే అవకాశం ఉందా, తుఫానుగా పరిణమించే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మీరు చూస్తే దీని రేడియస్కి సంబంధించి అంటే దీని పరిధి మనకి దాదాపుగా ఇది విశాఖపట్నం నుంచి ఇటు చెన్నైకి సంబంధించి అంటే తమిళనాడుకు సంబంధించి మధురై వరకు కూడా అఫ్కోర్స్ కేరళ మీద తిరువనంతపురం వరకు కూడా దీనికి కనిపిస్తుంది. మీరు చూస్తే కనుక ఇప్పటికీ శ్రీలంక మీద ఎటువంటి సినారియో, శ్రీలంక మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో మనకు అర్థమవుతోంది. శ్రీలంకకు సంబంధించి జఫ్నా మీకు గుర్తుంటే కనుక ఫేంజల్ తుఫాను జఫ్నా నుంచి చెన్నైకి ఇక్కడ తీరాన్ని తాకిన సందర్భాన్ని మనం చూసాం. కానీ దాని పరిధి చూసుకుంటే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇది కాస్త పరిధి ఎక్కువగా మనకి కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారి నేను శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళి IMD భారత వాతావరణ శాఖ ఇస్తున్న శాటిలైట్ ఇమేజ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇక్కడ ఇది భారత వాతావరణ శాఖ అఫీషియల్ వెబ్సైట్ అనే వెబ్సైట్ ఇది. మీరు చూస్తే కనుక ఇది అల్పపీడనం ఒకటి మనకి కనిపిస్తోంది. దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్కి ఇటు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ దగ్గర మనకు ఒక ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దాని గురించి మనం ఎక్కువ మాట్లాడము, కానీ ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుందాం. అది ఒకవేళ ఇటు వస్తే కనుక ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కానీ మీరు చూస్తే కనుక బంగాళాఖాతంలో
ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలినప్పుడు దీని ప్రభావం చూసుకుంటే కనుక తమిళనాడు నుంచి అంటే శ్రీలంక నుంచి మొదలు పెడితే ఇటు తమిళనాడు, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఇటు తెలంగాణ మీద ఎక్కువగా ఇంపాక్ట్ లేదు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్ర మీద, ఈ కోస్తా తీరానికి సంబంధించి అంటే సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. తమిళనాడు మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. రాయలసీమకు సంబంధించిన జిల్లాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది. సో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ రెగ్యులర్గా రిపోర్ట్ అందిస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్లో ఏమని పేర్కొంది, ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నించిద్దాం. ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇదే ఆ రిపోర్ట్. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది నాకు సంబంధించి అంటే ఇక్కడ భారత వాతావరణ శాఖ అందిస్తున్న రిపోర్ట్ని బేస్ చేసుకుని ముందుంచే సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు, కానీ ముందు జాగ్రత్తగా అన్నదాతలు కావచ్చు, లేకపోతే వాతావరణ ఇన్ఫర్మేషన్ని ముందు జాగ్రత్తగా చెబితే కనుక మీరు కాస్త సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే దానికి తదనుగుణంగా మనం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు భయపడద్దు, ఫస్ట్లీ చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. ఎందుకంటే ముందుగా తెలుసుకుంటే దానికి తగినట్టుగా మనం మసులుకోవచ్చు, నడుచుకోవచ్చు. వాతావరణానికి సంబంధించి ఇంకోసారి చెప్పడం జరుగుతోంది. గతంలో ఫెంజల్ తుఫానికి సంబంధించి మనం చూసాం, అల్పపీడన ప్రభావంలో మనం చూసాం. ఇటు 3 రోజులు ఉంటుంది అనుకున్నది కాస్త 2 రోజులకున్న సిచ్యువేషన్, ఆ తర్వాత మారింది, తగ్గింది. ఇటువంటి పరిణామాలు మారుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయి అనేది కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక రోజు ముందు ఎటువంటి సినారియో ఉందనేది విమర్శించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్. లో ప్రెషర్ ఏరియా హ్యాస్ ఫార్మ్డ్. ఇక్కడ నేను కాస్త తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అల్పపీడనం ఏర్పడింది బంగాళాఖాతంలో, దక్షిణ బంగాళాఖాతంలో. ఇన్ఫాక్ట్ లో ప్రెషర్ ఏరియా హ్యాస్ ఫార్మ్డ్ ఓవర్ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తమిళనాడులో అంటూ కూడా 17-18 తారీఖులకు అంటే డిసెంబర్ 17-18 మేము ముందుగానే చెప్పడం జరుగుతుంది, ముందు నుంచి చెప్పడం జరుగుతుంది. అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడింది. ఆ ప్రభావం మనకి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేకపోతే తెలంగాణకు లేదనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ఉంది. కాబట్టి 17, 18, 19 తేదీలు కాస్త ఇంపాక్ట్ ఉంది. అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మెన్షన్ చేసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఇదిగో ఫోకాస్ట్ ఫర్ వార్నింగ్ అప్ టు 7 days అంటూ కూడా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ, కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమకు సంబంధించి ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్, భారీ వర్షాలు 17 నుంచి 19 తారీఖులకు సంబంధించి ఒకసారి నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ ఎవరైనా ఇప్పుడే కనుక ట్యూన్ అయ్యంటే వెంటనే వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది. 17 నుంచి 19 తేదీల్లో, 17 నుంచి అంటే 17, 18, 19 ఈ 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది కూడా మీరు చూస్తే ఇదిగో ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటూ చెప్పడం జరుగుతోంది. ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. దాంతోపాటు లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ కంబైన్డ్ విత్ ఐసోలేటెడ్ థండర్స్టార్మ్. తెలుగులో చెప్తున్నాను. ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ 17 నుంచి 20 4 రోజులనే చెప్పుకోవాలి. ఇక్కడ ఎటువంటి సినారియో ఉండబోతోంది అంటే కనుక లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ భారీ వర్షాలకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. ఎక్కడెక్కడ తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర, రాయలసీమకు సంబంధించి 17 నుంచి 20 వరకు అంటుంది. కానీ 17 నుంచి 19 వరకు మీరు చూసుకుంటే కనుక 17 నుంచి 19 వరకు భారీ వర్ష సూచన జారీ చేయడం జరుగుతోంది. 17 నుంచి 20 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు సంబంధించి రిపోర్ట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎటువంటి అలర్ట్స్ ఇచ్చిందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవాలి. కాబట్టి మీరు చూడొచ్చు 16వ తారీఖు ఎటువంటి వార్నింగ్ లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. అంటే దాదాపుగా మబ్బులు పట్టే వాతావరణం ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేకపోతే చిరుజల్లులు, అక్కడ ఒకలా ఆవర్తనాలు లేకపోతే ద్రోణులు ఏమైనా ఏర్పడితే కనుక కాస్త చిన్న చిన్న చినుకులో లేకపోతే మబ్బు పడిన వాతావరణం ఉంటుంది తప్ప భారీ వర్షాలంతా సిచ్యువేషన్ సినారియోస్ అంతగా ఉండవని చెప్పుకోవాలి. కానీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆ ఎల్లో అలర్ట్ దేనికి ఇచ్చిందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ముందు తెలంగాణకు సంబంధించి ఎండ్ ఆఫ్ ద బులెటిన్లో మనం తెలంగాణకు కూడా అలర్ట్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఏ విధంగా ఉండబోతుంది అది కూడా మాట్లాడుకుందాం.
అనేది కూడా నేను ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. 17-18 వరకు మీరు చూస్తే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది, తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 18వ తారీఖున ఎల్లో అలర్ట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి, అలాగే తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్న సిచ్యువేషన్. దాంతోపాటు 19వ తారీఖున మీరు గమనిస్తే ఇటు 2 రాష్ట్రాలకు అంటే తమిళనాడుకి అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు 19వ తారీఖున కూడా 19వ తారీఖుకి సంబంధించి మనం చూస్తే ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అలాగే 20వ తారీఖున కూడా తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 21 నుంచి సాధారణంగా ఉండే సిచ్యువేషన్ అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి విండీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది అనేది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ దగ్గర సినారియో మీరు చూస్తున్నారు. సో దానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇదిగోండి, ఇప్పటికైతే సిచ్యువేషన్స్ మీరు చూడొచ్చు. టెంపరేచర్స్ 23, 21, 23, 24 అలా ఉంది మనకి. అలాగే విజయవాడ ఈ దాదాపుగా 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మాత్రం మనకు అనిపిస్తుంది. దగ్గర పడే కొద్దీ కనుక సినారియో మారే అవకాశం ఉంది అనేది మనకి అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ గాలుల తీవ్రత మీరు చూస్తున్నారు, ఇటువైపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా తమిళనాడుని తాకబోతోంది. తమిళనాడును తాకే క్రమంలో ఇటు ఆంధ్రప్రదేశ్కి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ అయితే చూపించబోతోందని మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అంటే భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ జిల్లాల మీద ఇంపాక్ట్ ఉండబోతుంది, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్ ఇచ్చిందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. జిల్లాలకు సంబంధించి ఇండివిజువల్గా మీకు ఉన్న డౌట్స్ ఉంటే కనుక ఒకవేళ ఇంకా క్లియర్గా ఐఎండీ ఏమైనా రిపోర్ట్ ఇస్తే దాన్ని నేను మీకు ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ పర్టికులర్గా ఏ జిల్లాలకైనా రెడ్ అలర్ట్ ఇస్తే కనుక ఆ జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది కూడా నేను మీకు అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఎల్లో అలర్ట్ ఉంది కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా నేను చెప్తా. సో అది కూడా ఎప్పటి నుంచి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. మీరు చూడొచ్చు, ఇది రిపోర్ట్. ఇక్కడ మీరు చూస్తే కనుక 16, 17, 18 తారీఖులకు 17వ తారీఖున భయపడాల్సిన అవసరం లేదు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ కొన్ని ప్రాంతాలకు అలర్ట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం, పార్వతీపురమణ్యానికి సంబంధించి అంటే దాదాపుగా మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర అంటే శ్రీకాకుళం, అలాగే విజయనగరం, దాంతోపాటు విశాఖపట్నం, అలాగే అనకాపల్లి, ఈ జిల్లాలకు 17 కాదు 17న అఫ్కోర్స్ 15 ఎల్లో అలర్ట్ ఉన్నప్పుడు కూడా నార్మల్గానే ఉంది. కానీ 18 ఇది 16, 17, 18, 19 19కి సంబంధించి మనం మాట్లాడుకుంటే భారీ వర్షాలనే చెప్పుకోవాలి. 18వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 20వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దాంతోపాటు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి ఇండివిజువల్గా మాట్లాడుకుంటే కనుక మనకి 18 నుంచి 20 తారీఖు వరకు భారీ వర్ష సూచన జారీ చేస్తోంది. దాంతోపాటు ఒకసారి మీ జిల్లాలకు సంబంధించి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లిస్టులో ఉంది. శ్రీకాకుళం 18, 19 భారీ వర్షాలు, 20 తారీఖున సాధారణ అంటే ఎల్లో అలర్ట్ ఉంటుంది కానీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. పార్వతీపురమణ్యానికి సంబంధించి 20 నుంచి 21 వరకు కూడా ఎల్లో అలర్ట్తో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. విజయనగరానికి 17 నుంచి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 17న సాధారణంగా ఉంటుంది, అంటే సాధారణ ఎల్లో అలర్ట్ ఉన్నప్పటికీ భారీ వర్షాలకి సంబంధించి కొన్ని ప్రాంతాలు ఉండొచ్చు. దాని విషయం పక్కన పెడితే 17 తారీఖున ఉరుములు మెరుపులతో వర్షాలు ఉంటాయి. 18 నుంచి 20 తారీఖు వరకు 18 ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 20 తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు భారీ వర్షాలు. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఇటు విశాఖపట్నానికి 17వ తారీఖు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. 18, 19 తేదీల్లో భారీ వర్షాలంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ మాత్రం మీరు గమనిస్తే నేను కామన్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ భారీ వర్ష సూచన జారీ చేసిన చోట ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నేను పర్టికులర్గా చెప్పాలనుకోవట్లేదు. దాదాపు ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. ప్రతి చోట మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అక్కడి నుంచి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. దాంతోపాటు ఆ తర్వాత అంటే మనకి 19 తారీఖు నుంచి 20 తారీఖు ఉదయం వరకు చూసుకుంటే భారీ వర్షాలు. ఆ మరుసటి రోజు మళ్ళీ వర్షాలు, నార్మల్ వర్షాలు ఉండే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. అనకాపల్లికి సంబంధించి 16, 17, 18 తారీఖున సాధారణంగా అంటే ఎల్లో అలర్ట్ ఉంది. కానీ ఆ తర్వాత 16, 17, 19 తారీఖున మాత్రం 19 తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 20 తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. కానీ ఇక్కడ కాకినాడ ఈస్ట్ గోదావరి, యానం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు వెస్ట్ గోదావరి, దాంతోపాటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లకు ఎటువంటి అలర్ట్స్ ఇవ్వలేదు. కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి 16, 17 కాదు 18, 19, 20 ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ అలర్ట్స్ మారే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ మారితే కనుక నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఇటు దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి గుంటూరులో ఈ రోజు మినహా మిగతా 4 రోజులకి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కానీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయనే చెప్పుకోవాలి. బాపట్లకు సంబంధించి 16, 10, 18, 19, 20 వర్షాలు ఉంటాయి. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రకాశానికి సంబంధించి కూడా ఇటు 20వ తారీఖు మాత్రం భారీ వర్షాలు. ఈ 4 రోజులు కూడా వర్షాలు ఉంటాయి, కానీ 19వ తారీఖున భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇదే సినారియో మనకి ముందులో కొన్ని జిల్లాలకు చూసాం, కానీ నెల్లూరుకు సంబంధించి మీరు చూస్తే నెల్లూరు బిగ్ అలర్ట్. నెల్లూరు జిల్లా వాసులకు మాత్రం బిగ్ అలర్ట్. అంటే అందరికీ అంటే ఆ జిల్లాలో అందరికీ అని కాదు, కానీ బట్ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇదిగో 17, 18, 19 ఈ 3 రోజులు కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. 20వ తారీఖు ఇది 17వ తారీఖు ఉదయం 8:30 నుంచి 20వ తారీఖు ఉదయం 8:30 భారీ వర్ష సూచన జారీ చేస్తుంది నెల్లూరు జిల్లాకు. దాంతోపాటు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా 19వ తారీఖున భారీ వర్షాలు, ఆ తర్వాత రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. అలాగే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి 2 రోజులు 19, 20 తేలికపాటి వర్షాలు. అన్నమయ్య డిస్ట్రిక్ట్కి దాదాపుగా రేపు ఎల్లుండి కూడా నార్మల్ వర్షాలు. 19వ తారీఖున భారీ వర్ష సూచన ఉంది. ఆ మరుసటి రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. తిరుపతికి సంబంధించి 17, 18, 19 అంటే నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాలు మాత్రం చాలా హై అలర్ట్ అనే చెప్పుకోవాలి. బహుశా దీనికి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ అలర్ట్ మారే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ వరకు వెళ్ళడం పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఏ జిల్లాలు? తిరుపతి, నెల్లూరు ఈ 2 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. దాంతోపాటు చిత్తూరుకు సంబంధించి చూసుకుంటే చిత్తూరు ఈసారి ఇంట్రెస్టింగ్గా భారీ వర్షాలు లేవు, కానీ అంటే ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ భారీ వర్ష సూచన మాత్రం ఇవ్వలేదు. కానీ ఎల్లో అలర్ట్ ఉంది, అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపటి నుంచి అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోని మనం ఇటు ఈ జిల్లాలకు సంబంధించి చూసాం. ఒకసారి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏమైనా విపత్తు వస్తుందంటే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేనునంటూ ముందు వెళ్లే సంస్థ ఈ ఆర్గనైజేషన్ ఏం చెబుతోంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నించేద్దాం. భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్ బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెబుతోంది చూద్దాం. 16th December అంటే రేపు లైట్ టు మోడరేట్ రైన్స్ ఈజ్ లైక్లీ టు అక్కర్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఇన్ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు అండ్ తిరుపతి. అంటే కొన్ని ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 16వ తారీఖున కురిసే అవకాశం ఉందని చెబుతోంది నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ రోజుకి సంబంధించి. దాంతో పాటు ఒకసారి నేను రీఫ్రెష్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఒక్కసారి ఇది పిన్ చేసి ఉంచారు. ఓకే, ఇది పిన్. ఓకే, దీంతో పాటు అది. సో ఇంకా అప్డేట్ చేస్తారని కూడా వస్తారు రేపు ఎల్లుండి, ఎందుకంటే రేపు కాస్త రేపటి నుంచి సినారియో మారే అవకాశం ఉంది కాబట్టి. నేను మీకు ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసెంట్ ఎటువంటి సినారియో ఉంది బంగాళాఖాతంలోని. ఒక్కసారి కాస్త భయపడాల్సిన సినారియో అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, కానీ కాస్త ఆందోళన కలిగిస్తోంది. కానీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే కనుక డ్యామేజ్ని మనం మినిమైజ్ చేయొచ్చు. భయపడద్దు, కానీ జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి డిజాస్టర్ అంటే పెద్దగా ప్రెసెంట్ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. భయపడ్డం కన్నా జాగ్రత్తలు తీసుకుంటే ఎంత భయానైనా పక్కన పెట్టచ్చు మనం. సో సినారియో మీరు చూడొచ్చు, ఇటు బంగాళాఖాతానికి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఒకసారి తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది, ఇటు తెలంగాణ కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. శీతల గాలులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెబుతూనే ఇందాక మనం తెలంగాణకు ఎల్లో అలర్ట్ అని మాట్లాడుకున్నాం కదా, ఇది అది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కోల్డ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇటు వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఒకసారి నేను ఇటు వచ్చి ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది, ఇదిగోండి. -డిగ్రీలకు సంబంధించి కూడా మాట్లాడడం జరుగుతోంది. హియర్ ఇట్ ఇస్. మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మినిమం టెంపరేచర్స్ ఆర్ బిలో నార్మల్ ఓవర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఎక్సెప్ట్ సౌత్ పెనిన్సులర్ ఇండియా అంటూ మాట్లాడుతూనే ఇక్కడ అప్రిషియబుల్లీ బిలో నార్మల్ -3 degrees, -5 degrees, -3 degrees to -5 degrees at few places over West Madhya Pradesh, Chhattisgarh, ఒడిశా, విదర్భ, తెలంగాణతో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి -3 నుంచి -5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవ్వచ్చు అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక తమిళనాడుకు సంబంధించి మాట్లాడుకుంటే హెవీ రెయిన్ఫాల్ చూడొచ్చు. దాదాపుగా 17, 18 2 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది చూసారు కదా. తర్వాత బహుశా మారే అవకాశం ఉంది. చెంగల్పట్టుతో పాటు విల్లుపురం, కడ్లూరు, అలాగే
మైలాదుతురై డిస్ట్రిక్ట్ సంబంధించి కొన్ని జిల్లాలకు అలాగే 18 తారీఖున కూడా కొన్ని అలర్ట్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తున్నాను ఇది ఎలా వెళ్ళే అవకాశం ఉందనేది. ఒకసారి మనం చూపిద్దాం. ఒకసారి ఈరోజు అంటే దాదాపుగా 16 తారీఖు నేను ప్లే చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు ఎలా మారే అవకాశం ఉందనేది కాస్త మినిమైజ్ చేస్తున్నాను. ఇది ఎలా తీరాన్ని తాకే అవకాశం ఉంది, ఎప్పుడు తీరాన్ని తాకచ్చు అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేస్తే దాదాపుగా 17 అంటే రేపు ఈ ప్రభావం మనకి రేపు సాయంత్రం కాదు, రేపు ఉదయం దాదాపుగా మనకి 11 గంటల ప్రాంతం కావచ్చు. అఫ్కోర్స్ 11 కాదు 12 గంటల ప్రాంతంలో అఫ్కోర్స్ 3 గంటల ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం మనకి అనిపిస్తోంది ఈ అల్పపీడన ప్రభావం. ఆ తర్వాత ఎల్లుండి నుంచి ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం చూడొచ్చు, ఇదిగోండి పశ్చిమ వాయు దిశగా కదులుతోంది కాబట్టి ఇంపాక్ట్ మనకి కాస్త మనకి ఇంపాక్ట్ బాగానే చూపిస్తోంది. ఎందుకంటే ఇదిగో ఇంపాక్ట్ మనకి చూపిస్తోంది. 18 తారీఖున కూడా మనకి ఆ ఇంపాక్ట్ కొనసాగుతుంది. 18, 19 తారీఖులు కూడా మనం చూడొచ్చు ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇటు కోస్తా ఆంధ్రతో రాయలసీమతో సహా ఇటు నార్త్ తమిళనాడు మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? భారత వాతావరణ శాఖ అధికారులతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. భారత వాతావరణ శాఖ అధికారులతో మా ప్రతినిధి వర్మ మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో రానున్న 2-3 రోజుల్లో ఈ అల్పపీడనం దిశ ఎలా ఉందని చెప్పడానికి మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ విభాగాధిపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏ దిశగా సాగుతుంది, దీని ప్రభావం ఎంత ఆంధ్రప్రదేశ్ మీద? ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావం దృష్ట్యా ఈరోజు సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్లో మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది. అదే ఇక్కడ మనం శాటిలైట్ పిక్చర్లో కనుక దీని యొక్క పొజిషన్ చూస్తే ఇవంతా కూడా ఈ అల్పపీడనం చుట్టూ ఉన్నటువంటి మేఘాలు, ఇవి కన్వెక్టెడ్ క్లౌడ్స్. ఇక్కడ అండి ఇదంతా సౌత్ బే ఆఫ్ బెంగాల్ ఇదంతాను. దీంట్లో ఇక్కడ సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ ఏర్పడింది. ఇది క్రమేపీ బలపడుతూ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ తమిళనాడు కోస్ట్ని నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో చేరే అవకాశం ఉంది. ఇది తమిళనాడు కోస్ట్ చేరుతున్నప్పటికీ కూడా ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమ, ఆల్మోస్ట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా కూడా దీని ప్రభావం కొంతవరకు కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఈ రోజు వరకు మన వార్నింగ్స్ అయితే ఏ ప్రాంతానికి అయితే ఇవ్వట్లేదు. రేపటి నుంచి చూస్తే అక్కడక్కడ ఇటు ఉత్తరాంధ్రలోని దక్షిణ కోస్తాలను కూడా ఒక మాస వర్షాలు, అలాగే 1-2 చోట్ల అంటే పట్టులలో నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాలకు అయితే ఒక భారీ వర్ష సూచన అయితే రేపటికి ఇస్తున్నాం. ఎల్లుండి వరకు చూస్తే అయితే ఇటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో అయితే మాస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, అలాగే నెక్స్ట్ కొన్ని జిల్లాలకైతే పట్టులల్లి ఏ జిల్లాలు అంటే నెల్లూరు, దక్షిణ కోస్తా, తిరుపతి, చిత్తూరు, రాయలసీమ డేట్ వైజ్ చూస్తే మనం 18th అని మనం చెప్పుకోవచ్చు. 18కి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షాలు, అలాగే ఇటు 18th వరకు చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో, దక్షిణ కోస్తాలో ఉండి రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు, విరుములతో కూడా జల్లు, అలాగే నెక్స్ట్ 19th ఫర్దర్గా 19th కూడా చూస్తే దీని యొక్క ప్రభావం మరింతగా కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే మనకి ఉన్నట్టుగా మనకు గుర్తిస్తున్నాం. ముఖ్యంగా ఇటు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ ఈ జిల్లాలకి, దక్షిణ కోస్తాలో ఉండే నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలకి, ఇటు ఉత్తరాంధ్రలో అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం అండ్ విజయనగరం ఈ జిల్లాలకి భారీ వర్షాలు, అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా మనం కొన్ని మెన్షన్ చేయని కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, వీళ్ళకి కూడా ఏంటంటే ఒక మాస వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇది 19 వరకు చూస్తున్నాం. దీని ప్రభావం ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం దృష్ట్యా మన రాష్ట్రంలో ఒక మాసం నుంచి భారీ వర్షాలు వచ్చే ఛాన్స్. మత్స్యకారులకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తాం? మత్స్యకారులకి అయితే ఎదురుగాల ప్రభావం క్రమేపీ పెరుగుతోంది. ఇది సిస్టమ్ ఇంకా బాగా దూరంగా ఉండటం చేత ప్రస్తుతానికి అయితే మనకి ఒక మాదిరిగానే కానీ ఇది ఎల్లుండికి ఇది మరింతగా పెరిగి దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వేట వెళ్ళదని చెప్తున్నాం. అంటే మనం చూసుకుంటే కనుక ఈ చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువైపోయిందండి. ఎప్పటి వరకు ఈ చలిగాలులు ఉండే అవకాశం?
ఇప్పుడైతే చలిగాలులో అయితే మనకి ఎక్కువగా బిలో నార్మల్ టెంపరేచర్స్ కొన్ని జిల్లాలో అయితే మన పట్ల చూస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్రలో కొన్ని ఎక్స్ట్రీమ్ నార్త్ అంటే శ్రీకాకుళం, జిల్లాలో అలాగే మన్య ప్రాంతాల్లోనూ వీటిల్లోనూ కూడా చూస్తున్నాం. కానీ ఇది క్రమేపీ ఇప్పుడు సిస్టమ్ మనకి ఏర్పడిన దృష్ట్యా రాత్రి రాత్రిపూట ఈ టెంపరేచర్స్ 2 to 3 degrees పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే మన వైజాగ్ బీచ్లో కానీ చూసుకుంటే కానీ సముద్రం వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. ఎందుకు జరుగుతుంది ఇవి? జనరల్గా ఇవి వచ్చినప్పుడు ఇటువంటి సిస్టమ్స్ వచ్చినప్పుడు ఒకవైపు ఒక చోట యాంకర్ ఎదరికి వస్తుంటుంది సముద్రం, మరొక చోట వెనక్కి వెళ్తుంటుంది.